హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. చూసారు కదా, ఇడ్లీలు వేస్తున్నాను. ముందు రోజు పిండి రుబ్బేసి పెట్టుకున్నాం కదా, ఇంకా 2 గిన్నెలకు సరిపోయేంత వచ్చింది. అంటే ఒకటి సగం గిన్నె వచ్చింది అనుకోండి, ఒకటి ఫుల్గా వచ్చింది. ఇంకా ఇడ్లీలు వేస్తున్నాను. బాగానే ఉన్నాయిలేండి, మరీ గట్టిగా ఏం లేవు. అంటే ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, గట్టిగా ఉంటాయేమో అనుకున్నాను. నేనే రుబ్బాను, కొనలేదు. ఇంకా కొన్నా కూడా బోల్ డబ్బులు అయిపోతున్నాయి, ఏం బాగోట్లేదు అని చెప్పేసి. కావాలంటే దోశల పిండి అప్పుడప్పుడు తెచ్చుకుంటానులేండి. ఇడ్లీ వేసాను. ఈరోజు మళ్ళీ నాకు కాల్ వచ్చిందండి. 6 మంత్స్ బ్యాక్ నేనైతే ఏ ఇన్సిడెంట్ని నేను ఫేస్ చేశానో మళ్ళీ సేమ్ అదే సిచ్యువేషన్ ఎదురైంది. ఈసారి మాత్రం నేను చాలా అలర్ట్గా ఉన్నాను. ఫిజికల్గా, అదేవిధంగా మెంటల్గా చాలా స్ట్రాంగ్ అయ్యానమాట. ఏదైనా ఒకసారి జరిగితేనే కదా మళ్ళీ రెండోసారి మనం స్ట్రాంగ్ అయ్యేది. ఫస్ట్ ఇలా జరిగింది ఏంటనేది బాధపడ్డాను ఆ రోజు. కానీ ఇప్పుడైతే ఇంకా బాగా స్ట్రాంగ్ అయిపోయాను అనమాట. ఏంటి, దేనికోసం చెప్తున్నావు అక్క ఇదంతా అనుకుంటున్నారా? మీకు గుర్తుంది, 6 నెలల క్రితం, 6 నెలల క్రితమో 5 నెలల క్రితమో, నాకు అంత ఎగ్జాక్ట్గా గుర్తులేదు. నాకు ఒక కాల్ వచ్చింది. అంటే నేను ఆన్లైన్ బిజినెస్ చేసేటప్పుడు కొరియర్స్ వెళ్తుంటే ఒకరు కాల్ చేసి, ఇలా మీ కొరియరు బ్లాక్ లిస్ట్లో పడిపోయింది, అంటే హోల్డ్లో ఉండిపోయింది, దాంట్లోంచి మీకు పాస్పోర్ట్లు ఇల్లీగల్, అదేవిధంగా ఇల్లీగల్కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ జరుగుతున్నాయి, అంటే నా పేరు మీద నెక్స్ట్ ఎక్కడికో మలేషియాకో ఎక్కడికో వెళ్తుందని ఒక కాల్ వస్తే నేను చాలా భయపడిపోయానని చెప్పాను కదా, మీకు గుర్తుందా? అయితే నేను మళ్ళీ చెప్తానండి. ఆ రోజు 12 అయిందండి, కరెక్ట్గా 12 అవుతుంది మధ్యాహ్నము. నాకు కాల్ వచ్చింది, మీ కొరియర్ హోల్డ్లో ఉంది అంటే. అప్పటికే నాకు అంతకంటే ముందే నాకు కస్టమరు, అది మా కస్టమర్ మెసేజ్ చేశారనమాట, అక్క ఇంకా కొరియర్ రాలేదేంటి అక్క అని. అదేంటి, వెళ్ళిపోవాలి కదా ఇంకా వెళ్ళలేదేంటి అని నేను అనుకుంటున్నాను. నా దరిద్రం ఏంటంటే అదే టయానికి మళ్ళీ ఇది వచ్చేసి 6 నెలల క్రితం జరిగిన ఇన్సిడెంట్ అండి, ఇప్పుడు కాదు. అయితే అదేంటి, ఎప్పుడో వెళ్ళిపోవాలి కదా, ఎందుకు వెళ్ళలేదని ఆలోచించే టయానికి కరెక్ట్గా అదే టయానికి కాల్ వచ్చిందనమాట. కాల్ వచ్చి ఇలా చెప్పారు, ఇలాగ మీది కొరియర్ హోల్డ్లో ఉండిపోయింది, నేనైతే కొరియర్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తున్నాను నెంబరు, మీరు మాట్లాడండి వాళ్ళతో అని చెప్పేసి ఇంగ్లీష్లో మాట్లాడారనమాట. సరే అని చెప్పేసి నేను అలాగే పట్టుకున్నాను ఫోన్ని. వేరే వాళ్ళకి కన్వర్ట్ అయింది, వచ్చి రాని తెలుగులో మాట్లాడాడు. ఫస్ట్ హిందీలో మాట్లాడాడు, ఆ తర్వాత నేనేమో భయంగా వింటుంటే నాకు హిందీ రాదేమో అనుకుని మళ్ళీ తెలుగులో మాట్లాడాడు అనమాట. ఇల్లీగల్ యాక్టివిటీస్ అవుతున్నాయంట నా పేరు మీద, నా అడ్రస్ మీద నుంచి ఒక కొరియర్ వెళ్తుందంట. దాంట్లో ఏముందంటే స్మగ్లింగ్కి సంబంధించినవన్నీ ఉన్నాయంట. ఈ పాస్పోర్ట్లు ఉన్నాయంట, అదేవిధంగా ఇంకోటి వచ్చేసి ఉంటాయి కదండి, స్మగ్లింగ్ సంబంధించిన ఏవో ఉంటాయి కదా, డ్రగ్స్ ఒకటంట, అవన్నీ వెళ్తున్నాయంటే. అదేంటి, అవి ఎందుకు వెళ్తాయి, నాది టైలరింగ్ బిజినెస్, నేనేమో కొరియర్ చేస్తాను ఇవి బట్టలు, అంతేగాని ఇవి ఏం చేయమంటే, లేదు మేడం ఇవన్నీ అవుతున్నాయి, నేను వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వండి అంటే, అక్కడ ఢిల్లీ పోలీసులు కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పారనమాట. నాకు ఎంత భయం వేసిందంటే చెమటలు పట్టేసినాయండి. అలాగే ఒక 5 నిమిషాలు ఉండండి నేను ఫార్వర్డ్ చేస్తానన్నారు. అంటే ఇదంతా ట్రాక్ అయిపోవడానికి ట్రై చేశారనమాట, నా మొబైల్ అంతా కూడా ట్రాక్ చేద్దామని చాలా రకాలుగా ట్రై చేశారు. వెంటనే మా ఆయనకి నేను కట్ చేసేస్తాను, మా హస్బెండ్తో మాట్లాడతాను అంటే, కట్ చేయకూడదు, కట్ చేస్తే మాత్రం మీ మీద కేసు అవుతుందని బెదిరించేశాడు అనమాట. ఇంత నోరు వేసేసుకుని నా మీద పడిపోయాడు, గట్టిగా అరుపులు అనమాట ఫోన్లోంచి, పెట్టొద్దని బెదిరించేశాడనమాట నన్ను బాగా. నేను చాలా బెదిరిపోయాను, ఏం చేయాలి అర్థం కాలేదు. ఇంకొక మొబైల్ ఉంది నా దగ్గర, అంటే వీడియో షూట్ చేసే మొబైల్, దాంట్లో వాట్సాప్ ఇన్స్టాల్ చేసి ఉంది వేరే నెంబర్ తోటి, అంటే నాదే నెంబర్ కానీ ఇంకొక నెంబర్ తోటి అనమాట. ఆ నెంబర్ తోటి మా వారికి కాల్ చేశాను, ఏంటి ఇలా అంటున్నాడు ఏంటని. ఆ రోజు నాకు బ్రెయిన్ బాగా పనిచేసింది. ఆ వాట్సాప్ కాల్ చేస్తే మా వారికి ఇలా అంటే వెంటనే ఫోన్ పెట్టేసి అన్నారనమాట. ఏమైందంటే, వెంటనే పెట్టేసి నీది ట్రాక్ అయిపోతుంది, వెంటనే పెట్టకపోతే అంటే వెంటనే కట్ చేశాను ఫోను. ఎంత భయపడిపోయానంటే, ఇంకా ఆయన వచ్చేంత వరకు 1 అవర్ జరిగిందంటే ఇదంతా కదా. 1:30కి లంచ్కి వచ్చారనమాట. ఇలా జరిగిందని చెప్పగానే ఇంకా ఇంకా మా వారు అప్పుడు సాటర్డే అండి, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళలేదు. లేదులే మనం పోలీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామనేసరికి వెళ్ళామన్నమాట. ఆ రోజు వీడియో కూడా షూట్ చేశాను, పోలీసుల దగ్గరికి వెళ్ళామని. అయితే వెళ్ళిన తర్వాత ఏమైందంటే, వాళ్ళు ఏమన్నారంటే, ఇవన్నీ కూడా వస్తూనే ఉంటున్నాయండి, లైట్ తీసుకోండి, బ్లాక్ చేసేయండి, ఇంకోసారి రావులే అని చెప్పారనమాట. అప్పుడు మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉన్నాము. ఈ ఇన్సిడెంట్ జరిగి 6 నెలల క్రితం అయింది. అప్పటి నుంచి నేను మెంటల్గా చాలా స్ట్రాంగ్ అయ్యానమాట, ఓకే ఇలాంటివి వస్తాయా అని. అయితే ఇదే సేమ్ కాలు నాకు నిన్న వచ్చిందనమాట మళ్ళీ. ఆల్రెడీ ఇదే కాలు 3 నెలల క్రితం వాళ్ళ ఫ్రెండ్కి వచ్చిందంట, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్కి వస్తే ఏదో ప్రెస్ చేయమన్నారంట, మీ కొరియరు వెళ్ళాలి అంటే ఈ నెంబర్ ప్రెస్ చేయండి, ఓటీపీ ఏదో మొత్తం మీద ఏదో చెప్పమన్నారంటండి. చెప్తే మొత్తం 40,000 ఎగిరిపోయినాయి అంటండి. అయితే మా వారు నిన్న చెప్తున్నారు, ఇలా కాల్ వచ్చిందండి నాకు మళ్ళీ అంటే, ఏం చేసామంటే వెంటనే కట్ చేశాను, లేకపోతే ఒక తిడదాం అనుకున్నాను కానీ ఎందుకులే మళ్ళీ వీళ్ళతోటి మళ్ళీ ఆ టైంలో ట్రాక్ చేస్తారేమో మొబైల్ అని చెప్పేసి వెంటనే కట్ చేశానంటే, నీకు వచ్చిన కాల్ అంటే నాకు ముందు జరిగింది కదా 6 నెలల క్రితం, ఆ తర్వాత వాళ్ళ ఆఫీస్లో పనిచేసే అమ్మాయికి వచ్చిందంట.
ఇంకా అమ్మాయి సాఫ్ట్‌వేర్ అంట. సాఫ్ట్‌వేర్ జాబ్ చేసుండి కూడా ఆమె ఇవ్వాల్సినంత ఇచ్చేసింది. 40,000 ఎగిరిపోయినియి. 40,000 అండి. రూపాయి కాదు, రూ. 2 కాదు, 40,000 ఎగిరిపోయినియి. ఇంకా నువ్వు చాలా తెలివిగానే ఉన్నావు అని నన్ను మెచ్చుకుంటున్నారనమాట. 40,000 అంట మాటలా? అబ్బో! నేనైతే చాలా జాగ్రత్తగా ఉన్నాను. అసలా ఏం చెప్పలేదనమాట. ఇలాగ మీ కొరియర్ హోల్డ్‌లో ఉండిపోయిందంటే, నీ మొహం నేను మానేసే ఆన్‌లైన్ బిజినెస్ మానేసే 3 నెలలయిపోయింది. ఇప్పుడేం కొరియర్ ఉంటదని చెప్పేసి ఫోన్ కట్ చేశాననమాట. అంటే వీళ్ళకి ఇంకా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఆపట్లేదు. అసలు పోలీసులు కూడా ఆపలేకపోతున్నారండి ఇలాంటి వాళ్ళని. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా ఓటీపీస్ చెప్పినా చెప్పకండి. అంటే అడిగినా కూడా చెప్పకండి. ఏం చేయకండి అసల. ఏం చేయొద్దు. ఇంకా వచ్చేసి ఇంక వంట పని. వంట పని అయితే అవుతుందండి. తర్వాత వచ్చేసి ఇది కర్రీ కాదు, పచ్చడి చేస్తున్నాను ఇడ్లీలోకి. కర్రీ వచ్చేసి వంకాయలు ఫ్రై చేస్తున్నాను. ఈసారి ఎంత ధైర్యంగా ఉన్నాను తెలుసా? అంటే ఒకసారి అయింది కదా! ఇంకా దేవుడి దెవల డబ్బులు పోలేదు. ఆ రోజైతే ఎంత భయపడిపోయానంటే నేను కాళ్ళు చేతులు వణికిపోయి చెమటలనమాట. నా మీద ఇల్లీగల్ బిజినెస్ ఏంటి? ఎవరో ఏదో పంపించేస్తున్నారు నన్ను అడ్డు పెట్టుకొనని ఎంత భయపడిపోయి ఇంక కళ్ళలోంచి ఏడుపు ఒక్కటి తక్కువ. ఇంక మా వారన్నారు వెంటనే ఫోన్ పెట్టేసి అది ఫేక్ కాలు, ఫ్రాడ్ కాల్ వెంటనే పెట్టేయమంటే అప్పుడు వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ దగ్గరికెళ్ళిన తర్వాత కూడా భలే ఆ రోజైతే ఎంత నవ్వొచ్చిందంటే ఇప్పుడు తలుచుకుంటే ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్‌కి ఎంత నవ్వొచ్చిందో పిచ్చిదానిలాగా పరిగెట్టాం. మా వారేంటంటే తను నాకు కొంచెం ధైర్యం చెప్పడానికి కొంత తీసుకెళ్లారన్నమాట. ఏం జరగదు, అదేం కాదని. అక్కడికెళ్ళిన తర్వాత లైట్ తీసుకొని అనేసారు పోలీసులు. అంతలా ఉందన్నమాట. అన్నీ వస్తున్నాయంట అలాంటియి. నేను కొత్తిమీర, పుదీనా వేశానండి. ఫస్ట్ జీలకర్ర వేశాను, వెల్లుల్లిపాయలు వేశాను. ఆ తర్వాత వచ్చేసి ఇవి ఆనపకాయ ముక్కలు వేసేసాను. టమాటాలు వేసి కొత్తిమీర, పుదీనా అంతే. లాస్ట్‌లో కొంచెం చింతపండు వేశాను. పల్లీలు కూడా వేపానండి. తర్వాత వేపాను. మర్చిపోయాను పల్లీలు వేయడం. పల్లీలు వేయకపోతే కారంగా ఉంటది. పిల్లలు తినరని చెప్పేసి పల్లీలు కూడా వేపేసాననమాట. ఇదంతా మిక్సీ పట్టేయడమే. ఇంకా కర్రీ వచ్చేసి చాలా బావుందండి కర్రీ అయితే. కొత్తిమీర ఎక్కువ వేసి చేశాననమాట. కొత్తిమీర ఇంట్లో ఎక్కువ ఉంది. ఇదిగోండి ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసిన తర్వాత నల్ల వంకాయలు వేసాను. తర్వాత కొత్తిమీర వేసాను కదా! సూపర్ టేస్ట్ వచ్చింది. వాటర్ ఏం లేదు, జస్ట్ ఫ్రైయే. బాగా ఫ్రై చేసేసి మళ్ళీ కారం వేసేయాలి. ఉప్పు, పసుపు, కారం వేసేసి బాగా ఫ్రై చేసేయండి. అంతే, ఇంకేం లేదండి. సింపుల్‌గా ఉంటది. చాలా టేస్టీగా ఉంటది. అస్తమానం ఇదే వండితే తినరు. ఎప్పుడో వారానికి ఒకసారి అయితేనే ఇలా మ్యాష్ చేసేయాలన్నమాట. అంటే వంకాయ పచ్చడి టైప్‌లో అయిపోతది. అల్లం వేసుకుంటే ఇంకా చాలా బాగుండు గానీ మర్చిపోయాను అల్లం వేయడం. పొద్దున్నే హడావిడిగా ఉంటది కదా! ఒకటి ఏస్తా, ఒకటి వేయను. ఇంక నైట్ అంటారా ఈయన వస్తే వస్తారు, లేదంటే అక్కడే తినేసొస్తారు. అందుకనే మాకు వంటల దగ్గర పెద్దగా వీడియోస్ ఉండవు. ఏదో అలా అడ్జస్ట్ అయిపోతామన్నమాట. పిల్లలు కూడా చిన్న పిల్లలు కదా! అంత కారం తినరు, అంత పడి తినరు కాబట్టి మాకలా నడిచిపోతుంది. పొద్దునేమో హడావిడిగా ఉంటదండి ఏదైనా చేద్దామన్నా. సాయంత్రం ఏమో కుదరదు. అందరూ తినరు నైట్ టైంలో వచ్చి. ఇప్పుడు ఇక్కడ కూడా అయిపోయింది. ఇది కూడా మ్యాష్ చేసేయాలి. టమాటాలన్నీ బాగా మగ్గిపోతే పచ్చడి కూడా రెడీ అయిపోతది ఇంకా. రైస్ కూడా ఉడికిపోయిందిలేండి. ఈరోజు బాగా లేట్ అయిపోయిందండి. పిల్లలు లేట్‌గా లేచారు. ఎన్నిసార్లు పిలిచినా కూడా లెగలేదనమాట. దానివల్ల మా వారు కూడా కొంచెం కోపంగా ఉన్నారు. నేను కూడా కోపంగానే ఉన్నాను. నా తప్పేం లేదు. నేను కరెక్ట్‌గానే టయానికి వండేశాను. మీరే లేట్‌గా లేచారు పిల్లలు మీరని చెప్పేసి నేను కూడా గట్టిగానే మాట్లాడాను. ఇంగో 9:45 అయింది. 8:30కి వెళ్ళాలి. లేట్ అయిపోయింది. ఇంకా బట్టలున్నాయండి. తర్వాత ఉతుకుతాను. ఇప్పుడు ఏం ఉతకనింకా. వాషింగ్ మిషన్‌లో ఎందుకంటే ఈ బట్టలన్నీ ఇప్పుడు మడత పెట్టాలి నేను. మడత పెట్టిన తర్వాత అప్పుడు సాయంత్రం అట్లేస్తాను వాషింగ్ మిషన్‌లో. కింద కూర్చోవట్లేదండి. పైనే కూర్చుంటున్నా. వాకింగ్ చేస్తున్నాను. అంటే సగం దూరం వరకు స్కూటీ పెట్టేసి మిగతా సగం దూరం అయితే నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. దీనివల్ల ఏంటంటే నడుమనేది షేక్ అయిందనమాట. నడుస్తా ఉంటాం గదా! నడుమనేది షేక్ అయ్యి కొంచెం సెట్ అయిపోయింది. చాలామంది అడిగారు నడుము నొప్పి ఎలా ఉందక్క మీకని. వాకింగ్ చేసిన తర్వాత సెట్ అయిపోయిందండి. అలా అని చెప్పేసి 2, 3 బ్లౌజులు, 4 బ్లౌజులు ఒకే రోజు కట్ చేశాననుకోండి వచ్చేస్తది. ఎందుకంటే వంగిన కట్ చేయాలి కదా! టేబుల్ ఉండాలనమాట. మొన్న ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సిస్టరు షేర్ చేశారనమాట. నేను ఈ టేబుల్ చేయించుకున్నానండి. మీరు కూడా చేయించుకోండని. మనదేమో రెంట్ హౌస్ కదా! ఒప్పుకోరు కదా! ఓన్ హౌస్‌కెళ్ళినప్పుడు చేసుకోవాలి. చూద్దాం. అన్నీ సెట్ అయితే దేవుడి దయ వల్ల. మేమెందుకు ఇల్లు మారట్లేదంటే తెలిసిందే కదా! ఎక్కడికెళ్ళినా అవే రెంటులు. ఇల్లు మారడం తప్ప మనకి లాస్ తప్ప లాభం ఉండదు. అందుకని అలా ఉంటున్నాము. కానీ ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో నిజంగా వాళ్ళు ఎప్పటికీ కూడా
నా ఫ్రెండ్సేనండి. చెప్తున్నాను గదా! ఇప్పుడు ఎంతమంది అయితే చూస్తున్నారు వాళ్ళు రియల్ ఫ్రెండ్స్ అనమాట మీరందరూ కూడాని. ఫేక్ ఫ్రెండ్స్ ఏంటంటే కొంచెం మొహం బావుంటే చూస్తారు, ఇల్లు బావుంటే చూస్తారు. వాళ్ళు మామూలు ఫ్రెండ్స్. క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరంటే నన్నుగా ఇష్టపడే వాళ్ళే క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. చాలామంది ఆడవాళ్ళు యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు గానీ, కొంతమంది ఏంటంటే ఫేస్ చూపిస్తే తొందరగా క్లిక్ అవుతారు వ్లాగ్ ఛానెల్‌లో. ఫేస్ చూపించకుండా వ్లాగ్స్ చేయాలంటే కష్టం. కానీ బాడీ షేప్‌ల కోసం భలే మాట్లాడతారండి. అసల ఎందుకు మాట్లాడతారో కూడా వాళ్ళకే తెలీదు. ఇలా ఉన్నావు, అలా ఉన్నావని అంటా ఉంటారు కదా! పాపం ఎదుటి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో కూడా అర్థం చేసుకోరు. అలాంటి వాళ్ళని వదిలేయడమే మంచిది. అలాంటి వాళ్ళు ఎప్పటికీ నాకు ఫ్రెండ్స్ గారు. అలా అసలు మామూలుగా మనుషులే కాదు నా దృష్టిలో. ఎవరికి ఉన్న అందం వాళ్ళకుంటుంది. దేవుడిచ్చిన అందం కదా! ఎవరేం చేస్తారు? ఎవరేం చేయరు. చేసుకున్న వాళ్ళకి నచ్చాలి హస్బెండ్‌కి అంతే. ఇది చూడండి మనకి లెహెంగా తీసుకొచ్చారనమాట. హైట్ పెంచాలి. ఏం చేయాలంటే ఇక్కడ ఇప్పేయాలనమాట. నడుము దగ్గర పట్టి విప్పేసి కొంచెం కట్ చేద్దాము. ఫస్ట్ నేను ఫోల్డ్ చేసి కుట్టేసాననమాట. ఏం అక్కర్లేదు కట్ చేస్తే మళ్ళీ వేస్ట్ అయిపోతది కదా అని. దానివల్ల పొట్ట దగ్గర ఇంత ఎత్తొచ్చింది. అమ్మో! పొట్ట దగ్గర ఎత్తొచ్చేసింది. మళ్ళీ వాళ్ళు మొత్తుకుంటారని చెప్పేసి మళ్ళీ కట్ చేసి కుట్టాను. చాలా టైం వేస్ట్ అయిపోయింది నాకు. అయిపోయిందండి లెహంగా కూడా రెడీ అయిపోయింది. ఇంకా కుట్టేసి ఒక బ్లౌజ్ కట్ చేయాలి ఇప్పుడు. దీనికోసం అయితే ఐరన్ చేసేసుకుని ఇంకా బ్లౌజ్ కూడా కట్ చేసుకుని గమ్ పెట్టి కూడా జాయిన్ చేసేసాను. ఎక్కువసేపు వీడియో తీయట్లేదులేండి. కొంచెం సేపే తీస్తున్నాను. ఇంకా బయటికెళ్ళినప్పుడు ఒక 30 మినిట్స్ అలాగా వీడియో అనేది షూట్ చేస్తానులే. ఎక్కువసేపు తీసినా కూడా అంతేలేండి. ఎవరైనా అంతే కదా! నేనైనా అంతే కదా! ఎప్పుడు అదే టాపిక్ మీద వీడియోస్ పెట్టాలన్నా కూడా చిరాకొచ్చేస్తది. అందుకనే నేను కూడా కొంచెం తగ్గించేసాను లెంత్ అనేది. బయటికెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా 30 మినిట్స్ ఉంటుంది. ఓకేనా? ఈ బ్లౌజ్ ఇప్పుడు కట్ చేస్తున్నాను. టైం వచ్చేసి 1 అవుతుంది. ఇది కట్ చేసేసి అన్నం తినేసి అప్పుడు ఈ బ్లౌజ్ కుట్టేస్తాను. కొంచెం నెక్ దగ్గర మోడల్ పెట్టాలి. బ్లౌజ్ కుట్టిన తర్వాత కూడా పెట్టొచ్చు. అదేం పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. ఇక చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి. కుట్టేటప్పుడు, కట్ చేసేటప్పుడు. నేను టైలరింగ్‌కి సంబంధించిన స్టిచ్చింగ్ వీడియోస్ మాత్రం పెట్టనండి. మళ్ళీ చెప్తున్నాను. అక్క ఈ కటింగ్ చూపించంటే అక్కడ చూపిస్తాను. ఇక్కడైతే చూపించను. నేను ఏ పనులు చేస్తున్నాను అనేది చెప్తున్నాననమాట. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మనకంటూ ఒక లక్ష్యం ఉండాలి. మనకంటూ ఒక గోల్ ఉండాలి. ఎంతసేపు కూర్చుని టీవీ చూడడమేనా? ఇంకేం లేదా? కనీసం వారంలో 4 రోజులైనా మనకంటూ ఒక టాలెంట్ అనేది ఉండాలి. ప్రూఫ్ చేసుకోవాలి. అలా నాకైతే టైలరింగ్ అయితే ఆడవాళ్ళకి మంచిదనిపిస్తదండి. చిన్నవి చిరుగులుంటాయి కదా! చిరిగిపోయినవి, ప్లాజోలున్నాయి. కాళ్ళ దగ్గర బాగా లూజ్‌గుంటాయి. అది కట్ చేసి కుట్టుకోవచ్చు కదా! అది కూడా మీరు టైలర్స్ మీదకి వెళ్ళడం ఎందుకు? అలాగా కొంచెం ఇంట్రెస్ట్ అనేది వస్తదనమాట. నన్ను చూసి మీకు కూడా ఇంట్రెస్ట్ వచ్చేస్తదండి. అయిపోయిందండి బ్లౌజు. దీనికి నెక్ దగ్గర మోడల్ పెట్టాలి. నేను స్టిచ్చింగ్‌లో పెడతానది. అదే స్టిచ్చింగ్ వీడియోలో పెడదామని. ఇంకా ఇల్లు ఎలా పడితే అలా ఉంది కదా! పిల్లలొచ్చే టైం అయింది. క్లీన్ చేసేసి ఇంకా వెళ్ళిపోయి పిల్లల్ని తీసుకొచ్చేస్తాను. వచ్చిన తర్వాత ఇంకా వర్క్ చేయించేస్తాను. ప్రాజెక్ట్ వర్కులు ఎగ్జామ్ దగ్గరకొస్తున్నాయి. ఎగ్ బాయిల్ చేసి కొంచెం ఫ్రై చేసి పెట్టాను పిల్లలకి ఆకలేస్తుందంటే. బట్టలు కూడా ఉతికేసానండి. పైకి వెళ్ళి ఆరేసేయాలి. ఇదండి వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి.